చాలా చురుకైందంట. ఎవరికి భోజనం పెట్టింది తెలుసా అండి శారమ్మ? సాక్షాత్ దేవునికే. నువ్వు గుడారంలో ఉన్నావా, బిల్డింగ్ లో ఉన్నావా, చెట్టు కింద ఉన్నావా, పుట్ట కింద ఉన్నావా, ఎక్కడున్నావో ఆయన చూడ్డు. నువ్వు విశ్వాసంతో ఉన్నావా లేదా? అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అతని యొక్క భార్య శారా చాలా విధేయురాలు. 3 మానికల పిండి, చాలా ఒక 2 చపాతీలు చేసుకోవటానికే సాయంకాలం అయ్యేసరికి బాబు చాలా కష్టం. వెంటనే అబ్రహామే హోటల్కి వెళ్ళి హోటల్లో అన్నీ తీసుకొచ్చి సిద్ధపరిచాడండి. శారమ్మ గారి దగ్గర పరిగెత్తాడు. త్వరపడి సిద్ధం చేయి. గబగబా గబగబా చురుకుగా వడ్డించింది. హెబ్రీ స్త్రీలు అంటే చురుకైన వారు. ఇన్స్టెంట్గా అయిపోవాలి. చిటికేస్తే వచ్చేయాలి, హోటల్ నుంచి వచ్చేయాలంతే. మనం కష్టపడం, చెమటలు పట్టకూడదు. ఇప్పుడు కష్టపడి చేసుకోవాలి, చెమటలు పట్టాలి. బయట అసలు తినకూడదు. మన ఇంటికి ఒక్క చుట్టం వచ్చాడంటే అయ్యి బాబోయ్ వాళ్ళకి వండాలంటే చాలా కష్టపడిపోతాం. మనం హైబ్రిడ్ స్త్రీలుగా ఉండకూడదు, హెబ్రీ స్త్రీలుగా ఉండాలి.